ఇప్పుడు బండి వచ్చాడు ఇలా నిల్చుంటాడు. రే మామ ఏమైందా? ఏం లేదు మామ, వచ్చేటప్పుడు టైం కొడుతాడు బండి ఎత్తుకోండి మామ. ఎందుకు ఏమైంది? లైసెన్స్ ఏమైనా లేదా? ఉంది మామ, నీ ఆర్సీ ఏమైనా లేదా? ఇది కూడా ఉంది మామ. వాడు ఎందుకు పట్టుకున్నాడు? నీకు లైసెన్స్ ఆర్సీ అన్ని మొబైల్ చూపించాను కదా మామ. అవును, గట్లనే హెల్మెట్ అడిగింది మామ. మరి ఏమైంది? అది కూడా మొబైల్ చూపించిన మామ. అబ్బా ఆగు, నాకు వర్క్ ఉంది, తర్వాత ఇస్తా అంటున్నా కదా. నిలబడి నీళ్ళు తాగమంటాను. రెండు కలిసిన బూస్ట్ ఎంత తాగాలా? ఏంట్రా హుషారు బ్యాగ్ తగిలిస్తున్నా ఏం చాలా హుషారు మనం ఏంట్రా ఇయ్యాలా? ఈరోజు మా ఇంట్లో స్పెషల్ కూర సార్. ఏంట్రా స్పెషల్? చికెన్, మటన్, ప్రాన్స్, ఫిష్ ఏంట్రా? అది కాదు సార్, పాలకూర సార్. పాలకూర? అవును సార్. మీ ఇంట్లో స్పెషల్ పాలకూర? అవును సార్. పాలకూర తేవడానికి మార్కెట్ అవి తీసుకొని వెళ్ళు. పాలకూర కాదు సార్, పాల ప్యాకెట్లు తేలికి. పాల ప్యాకెట్లా? అవును సార్. పాల ప్యాకెట్ తెలియదురా? పాలతోనే కదా చేసింది సార్ పాలకూర. మామ నా పెళ్లి పోతే ఎంత ఎప్పుడు జనవరి సూపర్. ఓకే, మీకు పెళ్లి కుదిరింది. మీరు ఎప్పుడు పిలిపిస్తున్నారు పక్కన? నాకేముందిలే, మా దాంట్లో 2 లక్షల శారీ లేదే మనం చూడని కూడా చూడట్లా. ఆ దాని మీద రాసి పెట్టుకోవాలంటుంది. సరే అయితే నేను వెళ్తున్నా, చాలా మంచిగా పంచాలి, మీరు రోజు రావాలి. ఏంటి అదృష్టవంతులు అని అంటున్నారు? ఏదో వాడు వాళ్ళ ఇష్టం. సరే కానీ అమ్మాయి అంతే అందంగా ఏం లేదు కదా, అట్లా చెప్పారండి మీరు? వాళ్ళ చెప్పాడా? హలో, హలో అక్క, హలో నిహాన్. ఇలా అక్క మా ఫ్రెండ్స్ ఆడుకోనికి వచ్చినాం. ఓకే, అవునక్క. మన ఇంటి పక్కన అంకుల్ నీకోసం వచ్చారా మన ఇంటికి? అందుకని ఏమో మరి నేను అడుగుతున్నారు నిహాన్ ఏడని. ఒక్కొక్కటి మా మమ్మీ చెప్పుకుంటే దెబ్బలో కొట్టినాయి. చెప్పు. అక్క ఇగో మీ తమ్ముడు గోవాకు పోయిందని చెప్పు. హలో అక్క, అర్థమవుతుందా అక్క? ఇక్కడ సిగ్నల్స్ లేవు. బాయ్. అంకుల్, అంకుల్, మమ్మీ, డాడీ, నిషాద్, చెప్పక్క. అమ్మ డాడీ లేదా ఇంట్లో? లేదక్క, గుడికి వెళ్ళాడు. కలిసారా? లేదక్క, కలలేదు. మమ్మీ వాడు గుడికి వెళ్ళాక వచ్చాడు అంకుల్. అంకుల్ ఏంటి మరి మన ఇంట్లో ఎట్లా పడుకోనున్నారు? లేదక్క, వచ్చాక చల్లగా నీళ్ళు తాగిపోయినారు అక్క. అయితే ఎందుకు లేని నిమ్మకాయ నీళ్ళు కల్పించాను అక్క. నిమ్మకాయ జ్యూసా? మన ఇంట్లో నిమ్మకాయలు లేవు కదా. విమ్ సోప్ ఉంది కదక్క, అవి కల్పించాను అక్క నీళ్ళలో. అది తాగేది కాదురా, అది గిన్నెలు వాష్ చేసేది. ఏ ఊరుకోక్క, టీవీలో పదే 100 నిమ్మకాయలు శక్తి ఉంటుంది అంటారు కదా. ఎవరన్నా బయటికి రండి. ఎవరు అంకుల్, ఏమైంది? మీ అమ్మ నాన్న పిలు. ఆఫీస్కి వెళ్ళారు. మీ తమ్ముడు ఉన్నాడా? ఇంట్లోనే ఉన్నాడు. పిలు, బయటికి పిలు. విశాల్, విశాల్ ఇట్రా. చెప్పక్క. రా. ఏంట్రా ఎట్లుంది నీకు? ఏం చేశాడు తెలుసా మేమోడా? ఏం చేయలేదు అంకుల్. ఏం చేసావు? నేనేం చేయలేదు అక్క. నీకు మామూలుగా ఉండదు చెప్తున్నా. అంకుల్ ఫస్ట్ ఏం చేశాడో చెప్పండి అంకుల్, తర్వాత పక్కనే ఉన్నాడుగా అడుగు. ఏమన్నా? ఏమనలేదు అక్క, ఈరోజు సెలవు కదా, క్రికెట్ ఆడటానికి పిలిచాను అక్క. అయితే ఫీవర్ అన్నాడు, డోలో 650 వేసుకోమన్నాను. ఎవరు డాక్టర్వా? ఆర్ఎంపీవా? ఎందుకు చెప్పావు నువ్వు? హలో హలో డాక్టర్ గారు నమస్తే. అది ఇందాక మీరే కదండి బాబుని తీసుకొచ్చింది? మా బాబేనండి.
అతనికి ఆ టాబ్లెట్ ఎవరు చెప్పారండి? ఇక్కడ ఒకడు ఉన్నాడు సార్, వాడి ఫ్రెండ్ అట. ఓకే, మీరు చూసుకోలేదు? సజెషన్ ఇచ్చాడట. మీరు చూసుకోలేదా అబ్బాయి టాబ్లెట్ వేసేటప్పుడు? లేదండి, మేము చూసుకోలే, మేము ఇంట్లో లేమండి. ఏంటండి మరీ దారుణంగా పోతే? డోలో 650 వేసుకోమంటే 650 టాబ్లెట్లు వేసుకుంటాడా మీ ఓడు? 650? డాన్స్ ఏంటి? ఏంట్రా స్కూల్ పోకుండా చదవకుండా ఏంటి డాన్స్ ఏంటి? ఇదేంటి? విద్య అవసరం లేదా నీకు? చదువుకోవా? విద్య మనిషికి ఎంత అవసరమో తెలుసా? జీవితంలో విద్య లేనివాడు ఎంత పశువు ఉన్నారు తెలుసారా? విద్య ఎంత ముఖ్యం అనుకున్నారా? విద్యరా మనిషికి జీవితం, అర్థమైందా? విద్య నేర్చుకోకుండా ఇక్కడ బజార్లో డాన్స్ వేసుకుంటా ఏంటి? అసలు ఎందుకు స్కూల్కి వెళ్ళలేదా ఈరోజు? విద్య రానని సార్, అందుకే నేను స్కూల్కి పోలేదు. అరే నువ్వు ఫస్ట్ ఆగరా, నాకు ఫంక్షన్ కి లేట్ అవుతుంది. ఏంటి? ఫేస్ క్రీమ్ ఫేస్ పెట్టుకుంటారు కదా అక్క? ఫేస్ కి పెట్టుకుంటారు అక్క. ఐస్ క్రీమ్ పెట్టుకుంటారు కదా, ఎందుకు తింటారు అక్క?